కడుపులో దూరి మారి మాంసం తిన్నది. మరో 4 రోజులకు మాంసం అయిపోయింది. సరే బయటికి వద్దామనుకుంది. కాని ఆవు చర్మం ఎండకు బిగుసుకుపోయింది. పాపం నక్కబావ కొరికి బయటికి రావడానికి చూసింది. కాని దానివల్ల కాలేదు. అయ్యో, మళ్ళీ దీంట్లో చిక్కుకున్నా దేవుడా అని బాధపడింది నక్కబావ. ఇలా ఇంకో 2 రోజులు గడిచాయి. ఒకరోజు తోలు అమ్మే వాళ్లు ఆవుని చూసి తోలు కోసం ఆవుని కొమ్ములు పట్టుకుని తీసుకెళ్లడానికి చూశారు. లోపల నక్కకి భయం వేసింది. అయితే అది తెలివిగా, ఎవరా మీరు? నేనెవరనుకున్నారు? ఈ ఊరి గ్రామ దేవతను, నాకు కోపం తెప్పిస్తారా? మీ ఊరిని నాశనం చేస్తాను. రేపు సాయంత్రం లోపల 100 బిందెల నీళ్లు, 1 కోడి పుంజు తెచ్చి నన్ను అభిషేకం చేసి పుంజుని బలి ఇవ్వండి, లేకపోతే మీ ఊరిని నాశనం చేస్తాను అని బిగ్గరగా మాట్లాడింది. పాపం ఆ మాటలు వినేసరికి తోలు ఒలిచేవాళ్లు భయపడ్డారు.